వెలుగు సమాధి. ఇది కనిపించలేదు, కనిపిస్తుంది మీకు? అదిగో చాలా మంది చూడాలి ఇక్కడ. ఏంటిది? వెలుగా? వేటి? తెలుపు వెలుగు అంటున్నారు. ఇది దేనికి సాదృశ్యము? నువ్వు పొందుకున్న రక్షణ, రక్షణ ఇవ్వడానికి యేసయ్య వచ్చి చనిపోయాడు. ఆయన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. ఎందుకు? ఇటువంటి జీవితము, పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వాలి. నువ్వు మొత్తం మురికితో, పాపముతో, అబద్ధముతో, కుళ్ళు, కోపటము, ద్వేషము, ఈర్ష్య, పగ, పంతాలు, ప్రతీకారాలు, బూతులు, రకరకాలవన్నీ ఉన్న నిన్ను ఆయన రక్తంతో ఏం చేశాడంటే కడిగి ఆయన పవిత్రపరిచాడు. రక్తం మరి దేనికి చిహ్నం అండి? ఇదేంటిది కనిపిస్తుంది? గుడ్ ఫ్రైడే రోజు తన రక్తాన్ని కాచాడు. చివరి పొట్టు వరకు మొత్తం నీళ్ళు వస్తుంది, రక్తం లేదు. ఈరోజు నువ్వు రక్తం ఇవ్వమంటే ఇవ్వగలవు ఎవరికైనా? అమ్మో నా రక్తం పోయిందే అనుకొని మరి పనికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. మొత్తం 10 శిలాలను లెక్కించేసి మొత్తం 10 కేజీలు 20 కేజీలు పళ్ళు కాయలు తినేస్తాం కదా. అని చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత రక్తం కాచాడంటే మరి లేదు, రక్తం అంటూ లేదు. తనకి పొడిచాక నీళ్ళే బయటకు వస్తుంది, రక్తం దారబోస్తుంది. ఈరోజు నీకు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. నేను ఆ యొక్క చూసారా, ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి, ఇక్కడ చేతులు ఎత్తండి. చాలా మందికి ఇష్టం లేదండి. ఇష్టమేనా? కష్టంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే సులువు కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తులం బంగారం 2 తులాలు 3 తులాలు కొనాలంటేనే కష్టం. ఇక్కడే ఇప్పుడు రేట్ పెరిగిపోయింది. అలాంటిది పరలోకం వెళ్ళాలంటే సులువుగా వచ్చేద్దా? ఆదివారం వస్తే వచ్చేద్దా? నీకు కానుకేస్తే వచ్చేద్దా? ప్రార్థన చేస్తే వచ్చేద్దా? ఆయన మాట ప్రకారంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతితో కూడిన భక్తి చేయాలి. అంటే ఎలా ఉండాలి? ఇదేం కనిపిస్తుంది? మనం చూసాం కదా, ఇలాగ ఉండాలి. నీ హృదయం ఇంత తెల్లగా ఉండాలి, ఏ కుళ్ళు కపటము ఏం ఉండకూడదు, మొత్తము ఎంటీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈ తెల్ల పేపర్ మీద ఏ మచ్చ ఏ అక్షరం ఉండదు కదా. నీ హృదయము, నీ జీవితము ఏ మచ్చ ఏ డాగు లేనిదిగా ఉండాలి. ఉంటేనే అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళకముందు ఇదేం కనిపిస్తుంది మీకు? గ్రీనా? పచ్చ. ఇటువంటి జీవితం పచ్చ దేనికి సాదృశ్యము? చాలా మంది పెళ్ళి అయిపోయిన వాళ్ళకి అంటారు కదా, పచ్చగా ఉండాలి. మరి మీరు వర్షం పడేటప్పుడే పచ్చగా, తర్వాత ఎండాకాలం వచ్చింది కాబట్టి మనం చూడండి, ఇక్కడ ఈ పచ్చదనము ఈ భూమి మీద ఉండేటప్పుడే దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని ఇస్తాడు. సుఖ సంపదలు, ఆరోగ్యము, ఆయుస్సు, కుటుంబాన్ని నువ్వు చేసే ప్రతి పన్ను దేవుడు దీవించాలంటే ఈ తెలుపుగా ఉండాలండి. తెలుపుగా ఉంటేనే పచ్చగా దేవుడు మార్చేస్తాడు. పచ్చగా నువ్వు బ్రతికినట్లయితే చివరికి ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే బంగారు పట్టణానికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మీ ఆయన కొనివ్వకపోవచ్చు, మీ తల్లిదండ్రులు కొనివ్వకపోవచ్చు, కానీ మన తండ్రి అయిన దేవుడు అక్కడ మొత్తం అంతా బంగారమే. నువ్వు కూర్చున్నా పడుకున్నా ప్రతి చోట బంగారమే. ఇక్కడ నీ కూతుర్లు కొడుకులు చాలా మంది కష్టపడి కొన్ని కోట్లు లేకపోతే లక్షలు కట్టి ఇల్లు కట్టిన తర్వాత ముసలైపోతే గడపలో కూడా పెట్టరు. అమ్మా అమ్మ అంటే గసులుకుంటారు, చేదరిస్తారు. అక్కడే అన్ని చేస్తున్నాను అనుకొని పెట్టరు. కానీ దేవుడు అలా చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము కలిగిన పట్టణాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే పునరుత్థానపు యొక్క శక్తి, దాని యొక్క విలువ ఏంటంటే ఇదేనండి. చివరి గమ్యము పరలోక రాజ్యం. అందుకే ఈ మాటలు వింటున్నా మనతో దేవుడు మాట్లాడు.